హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నిండు మనసులో సీరియల్ యొక్క తాజా మరియు ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ ప్రోమో రివ్యూ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను సీట్లలో కదలకుండా కూర్చోబెట్టేలా అత్యంత నాటకీయమైనలు మరియు ఊహించని మలుపులతో సాగబోతోంది. ముఖ్యంగా కథానాయకుడు సిద్ధార్థ్ జీవితం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకోవడం ప్రేక్షకులను తీవ్రంగా కలవరపెడుతుంది. ఈ కథాంశంలో ప్రదర్శించిన ప్రతి సంఘటన ఎమోషనల్ పీక్స్ను తాకుతూ చూసేవారికి కన్నీరు తెప్పించేలా రూపొందించబడింది. శంకరం చెరసాల నుంచి తప్పించుకునే క్రమంలో సిద్ధార్థ్ తన ప్రాణాలను పణంగా పెట్టే సాహసోపేతమైన సన్నివేశాలు ఈ ఎపిసోడ్కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. శంకరం అక్రమ బంధనం నుండి బయటపడేందుకు సిద్ధార్థ్ చేసే ప్రయత్నాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ప్రతిక్షణం ప్రాణాపాయం పొంచి ఉన్న ఆ చీకటి గదిలో సిద్ధార్థ్ పడే నరకం ప్రేక్షకులకు కంటతడి తెప్పిస్తుంది. ఒకవైపు శంకరం క్రూరమైన అనుచరులు, మరోవైపు ప్రమాదకరమైన పరిస్థితులు సిద్ధార్థ్ పోరాటాన్ని మరింత కష్టతరం చేస్తాయి. ఈ యాక్షన్ సీక్వెన్సులు తెరపై చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకునేలా అత్యంత భీకరంగా మరియు ఉద్వేగభరితంగా చిత్రీకరించబడ్డాయి. ఈ సాహసయాత్రలో సిద్ధార్థ్ ప్రతి అడుగు ముళ్లబాటలా మారుతుంది. ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నప్పటికీ అతను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటాడు. శంకరం ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి సిద్ధార్థ్ ఉపయోగించే ప్రణాళికలు ఎంతో తెలివైనవిగా మరియు థ్రిల్లింగ్గా ఉంటాయి. శంకరం కళ్ళు గప్పి పారిపోవడానికి సిద్ధార్థ్ పడే తపన, అతని కళ్ళలోని కసి ఈ సన్నివేశాల తీవ్రతను రెట్టింపు చేస్తాయి. ఈ పోరాటంలో సిద్ధార్థ్ శారీరకంగా ఎంతగానో గాయపడినప్పటికీ అతని మనోధైర్యం మాత్రం ఏమాత్రం సడలదు. శంకరం కోట గోడలను దాటి బయటపడాలని సిద్ధార్థ్ తపన ప్రతి ఒక్కరిని ఉత్కంఠకు గురి చేస్తుంది. అదే సమయంలో మరోవైపు ప్రేరణ మనసులో కలుగుతున్న విచిత్రమైన మరియు భయానకమైన ఆలోచనలు కథను మరింత భావోద్వేగ వైపు మళ్లిస్తాయి. ప్రేరణ పడుతున్న ఆందోళన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే ముప్పును ఆమె ముందే గ్రహిస్తుంది. ప్రియమైన వాడికి ఏదో జరిగిందనే భయం ఆమెను కుంగదీస్తుంది. ఆ మానసిక వేదన ప్రేక్షకులను కూడా కదిలిస్తుంది. సిద్ధార్థ్ ఎదుర్కొంటున్న ప్రాణాంతక ప్రమాదం ప్రేరణ ఆత్మను సైతం కలవరపెడుతోంది. వారి మధ్య ఉన్న మానసిక బంధాన్ని ఇది చాటి చెబుతుంది. ఈ సన్నివేశాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా గాఢమైన ప్రేమ తాలూకు లోతును కూడా కళ్లకు కట్టినట్లు చూపుతాయి. నిద్రలో వచ్చిన ఆ భయంకరమైన కల ప్రేరణ గుండెల్లో రైళ్లు పరిగెడుతిస్తుంది. సిద్ధార్థ్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆ కల హెచ్చరిస్తుంది. ఆ కలలో కనిపించిన రక్తపు మడుగులో ప్రమాద సంకేతాలు ప్రేరణను మానసికంగా కుంగతీస్తాయి. ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రేరణ చేసే రోదనలు, ఆమె పడే వేదన ఎపిసోడ్ మొత్తానికి ఒక బలమైన భావోద్వేగ కేంద్రాన్ని ఇస్తాయి. సిద్ధార్థ్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకునే తీరు అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఈ కల వెనుక ఉన్న నిజం ఏమిటి? సిద్ధార్థ్ నిజంగానే ఆపదలో ఉన్నాడా అనే ప్రశ్నలు అందరిలోనూ మెదులుతుంటాయి. సిద్ధార్థ్ సాహసాలు మరియు ప్రేరణ ఆందోళనల మధ్య నడిచే ఈ డ్రామా ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేయడంలో ఎలాంటి సందేహం లేదు. శంకరం రాక్షసతత్వాన్ని ఎదిరించే సిద్ధార్థ్ పోరాటం కేవలం ఒకరి స్వార్థం కోసం కాకుండా సత్యం మరియు ధర్మం కోసం జరిగే యుద్ధంలా కనిపిస్తుంది. శంకరం బారి నుండి సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడగలా లేదా అనేది ఈ సీరియల్ యొక్క అత్యంత ఉత్కంఠభరితమైన మలుపుగా మారనుంది. ఈ పోరాటంలో సిద్ధార్థ్ విజయం సాధిస్తాడా లేక శంకరం కుట్రలో మరోసారి చిక్కుకుంటాడా అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఈ ఘట్టం వెనుక ఉన్న కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే సిద్ధార్థ్ మరియు ప్రేరణల కుటుంబాల మధ్య పాత కక్షలు ఈ ప్రమాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. శంకరం కక్ష సాధింపు చర్యల వెనుక ఇరు కుటుంబాల మధ్య ఉన్న సుదీర్ఘ వైరం మరియు పగ ప్రతీకారాలు స్పష్టంగా గోచరిస్తాయి. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు మరియు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలే నేడు ఈ వినాశకరమైన పరిస్థితులకు దారితీశాయి. సిద్ధార్థ్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, శంకరం అణచివేతను ఎదుర్కోవడానికి ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ కథకు ఒక బలమైన పునాదిని ఇస్తూ డ్రామాను మరింత పటిష్టం చేస్తుంది. కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, వారి కన్నీళ్లు, గతంలో జరిగిన త్యాగాలు ఈ ఎపిసోడ్లో మరో కోణాన్ని ఆవిష్కరిస్తాయి. శంకరం చేసిన మోసాలను ఒక్కొక్కటిగా బట్టబయలు చేయాలని సిద్ధార్థ్ కంకణం కట్టుకున్నాడు. అందుకోసమే ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి సిద్ధార్థ్ చేస్తున్న ఈ సాహసయాత్ర అందరిలోనూ ఒక స్ఫూర్తిని నింపుతుంది. అయితే ఈ ప్రయాణంలో సిద్ధార్థ్ ఒంటరి అయ్యాడనే నిజాన్ని ప్రేరణ తట్టుకోలేకపోతుంది. తన వాడిని కాపాడుకోవడానికి కూడా ఆమె రంగంలోకి దిగాలని నిర్ణయించుకుంటుంది. ఈ కుటుంబ నేపథ్యపు కథనం ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా అత్యంత ఆసక్తికరంగా మలచబడింది.
శంకరం చెరసాలలో సిద్ధార్థ్ పడే బాధలను చూస్తున్నప్పుడు విలన్ క్రూరత్వం ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది. శంకరం కేవలం సిద్ధార్థును శారీరకంగా హింసించడమే కాకుండా మానసికంగా కూడా కుంగదీయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ సిద్ధార్థ్ ఆ అణచివేతకు తలవంచకుండా మరింత పట్టుదలతో ఎగబాకడం అతనిలోని హీరో లక్షణాలను బయటపెడుతుంది. శంకరం వేసే ప్రతి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ సిద్ధార్థ్ అక్కడి నుంచి పారిపోవడానికి పన్నిన వ్యూహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఉత్కంఠభరితమైన పరుగులో సిద్ధార్థ్ ఏ క్షణంలోనైనా పట్టుబడే ప్రమాదం ఉందని చూపించడం ద్వారా దర్శకుడు ఉత్కంఠను పరాకాష్ఠకు చేర్చారు. మరోవైపు ప్రేరణ ఇంట్లో ఒంటరిగా ఉంటూ పడుతున్న టెన్షన్ ప్రేక్షకులను కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఆమె ఫోన్ కాల్స్ చేయడం, సిద్ధార్థ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె భయం మరింత పెరుగుతుంది. ఆ అభాగ్యురాలి ఆవేదన, ఆమె కళ్ళలో నిండిన కన్నీళ్లు ఎపిసోడ్కు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ స్పర్శని ఇస్తాయి. సిద్ధార్థ్ కోసం ఆమె చేసే ప్రార్థనలు, ఆమె పడే తపన నిజమైన ప్రేమకు నిలువెత్తి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్న దూరం, ఆపద తెచ్చిపెట్టిన భయం కథను మరింత రక్తి కట్టిస్తాయి. ఈ ఎపిసోడ్లో ప్రదర్శించబోయే యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్థాయిని తలపించేలా అత్యంత నాణ్యతతో తెరకెక్కించబడ్డాయి. సిద్ధార్థ్ శత్రువులతో పోరాడే తీరు, తన్ను తాను రక్షించుకోవడానికి అతను ప్రదర్శించే తెగింపు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ప్రతి ఫైట్ సీన్లోనూ ఒక ఎమోషనల్ ఇంటెన్సిటీ కనిపిస్తుంది. కేవలం యాక్షన్ కోసం కాకుండా కథను ముందుకు తీసుకెళ్లడానికి ఆ పోరాటాలు ఉపయోగపడతాయి. శంకరం గూండాలతో సిద్ధార్థ్ తలపడే ఆ భీకర పోరు ఎపిసోడ్కే హైలైట్గా నిలవనుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్లు సీరియల్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. డైలాగ్స్ విషయానికి వస్తే ఈ ఎపిసోడ్లో రాసిన సంభాషణలు చాలా పదునుగా మరియు హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. సిద్ధార్థ్ మాట్లాడే ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం, శంకరం పట్ల ఉన్న కసి స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ప్రాణం పోయినా సరే నా లక్ష్యాన్ని సాధించి తీరుతాను అనే సిద్ధార్థ్ డైలాగ్ ప్రేక్షకులలో జోష్ నింపుతుంది. అలాగే ప్రేరణ చెప్పే సంభాషణలు ప్రేమ యొక్క గొప్పతనాన్ని, నమ్మకం తాలూకు విలువను చాటి చెబుతాయి. ఈ డైలాగ్స్ అన్నీ కూడా పాత్రల స్వభావాన్ని మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేస్తాయి. శంకరం పాత్రధారి అభినయం ఈ ఎపిసోడ్కు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఆ విలనిజం చూసేవారికి కోపం తెప్పిస్తుంది. శంకరం చేసే కుట్రలు, ఆయన క్రూరమైన నవ్వులు కథలోని టెన్షన్ను మరింత పెంచుతాయి. సిద్ధార్థ్ మీద ఆయన చూపే కక్ష, ప్రేరణను భయపెట్టాలని చూసే విధానం సీరియల్ కథను రక్తి కట్టిస్తాయి. విలన్ ఎంత బలవంతుడైతే హీరో చేసే పోరాటం అంత గొప్పగా ఉంటుందనే సూత్రానికి ఈ ఎపిసోడ్ సరిగ్గా సరిపోతుంది. శంకరం ఉచ్చు నుండి సిద్ధార్థ్ ఎలా తప్పించుకుంటాడు అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూడాలి. ఈ మొత్తం కథనంలో సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రతి సన్నివేశాన్ని జీవం పోస్తాయి. సిద్ధార్థ్ ప్రమాదంలో ఉన్నప్పుడు వచ్చే థ్రిల్లింగ్ మ్యూజిక్ ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెడుతుంది. అలాగే ప్రేరణ ఆందోళన చెందే సమయాల్లో మెలడీ మరియు సాఫ్ట్ మ్యూజిక్ భావోద్వేగాలను మరింత పెంచుతుంది. టెక్నికల్ వాల్యూస్ పరంగా ఈ ఎపిసోడ్ అత్యంత ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించబడిందని చెప్పవచ్చు. కెమెరా యాంగిల్స్, లైటింగ్ మరియు ఎడిటింగ్ అన్నీ కూడా సీన్ యొక్క మూడ్ను పర్ఫెక్ట్గా ఎలివేట్ చేస్తాయి. సిద్ధార్థ్ మరియు ప్రేరణల మధ్య ఉన్న విడదీయరాని బంధం ఈ కష్టకాలంలో మరింత బలపడుతుందని ఈ ఎపిసోడ్ నిరూపిస్తుంది. ఆపద వస్తే ఒకరి కోసం ఒకరు ప్రాణాలనైనా త్యాగం చేయడానికి సిద్ధపడే ఈ జంట కథ ప్రేక్షకులకు ఎంతో నచ్చుతుంది. శంకరం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సిద్ధార్థ్ తన ధైర్యంతో వాటిని ఎదుర్కొనే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్రయాణంలో వారికి ఎదురయ్యే సవాళ్లు, వాటిని వారు దాటే విధానం సీరియల్ యొక్క అసలు సిసలైన మజాని ఇస్తాయి. రాబోయే రోజుల్లో కథ ఏ విధంగా మలుపు తిరుగుతుందా అనే ఆసక్తిని ఈ ప్రోమో తీవ్రంగా పెంచేసింది. ఈ ఎపిసోడ్ ముగింపు దశకు వచ్చేసరికి ఉత్కంఠ తారాస్థాయికి చేరుతుంది. తదుపరి ఏం జరుగుతుందా అనే ఉత్కంఠను మిగులుస్తుంది. సిద్ధార్థ్ ఆఖరు నిమిషంలో ఆ ప్రమాదం నుంచి బయటపడతాడా లేక శంకరం మళ్ళీ బంధిస్తాడా అనేది పెద్ద సస్పెన్స్గా మిగిలిపోతుంది. ప్రేరణ పడే ఆందోళన మరింత ముదిరి ఆమె కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందనే సంకేతాలు ఈ ప్రోమో ద్వారా స్పష్టమవుతున్నాయి. ఈ సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ప్రేక్షకులను తదుపరి ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూసేలా చేస్తాయి. ఈ అద్భుతమైన కథాకథనాలతో సాగుతున్న నిండు మనసులు సీరియల్ బుల్లితెరపై సంచలనం సృష్టిస్తోంది. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్ కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా అద్భుతమైన భావోద్వేగాలను మరియు ఉత్కంఠను నింపుతుంది. సిద్ధార్థ సాహసాలు, శంకరం కుట్రలు, ప్రేరణ ఆందోళనలు అన్నీ కలిసి ఒక పరిపూర్ణమైన విజువల్ ట్రీట్ను అందిస్తాయి. ఈ రివ్యూ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరొక ఆసక్తికరమైన రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.